నమస్తే. పూర్ణాన్నపూర్ణ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. భారతీయులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీకరమౌ శ్రీరామనామం జీవామృత సారం పావనమీ రఘురామనామం భవతారకమన్ శ్రీకరమౌ శ్రీరామనామం జీవామృత సారం పావనమీ రఘురామనామం భవతారక మంత్రం. అందాల రాముడు ఇందీవర శ్యాముడు ఇనకులబ్ది సోముడు ఎందువలన దేవుడు. అందాల రాముడు ఇందీవర శ్యాముడు ఇనకులబ్ది సోముడు ఎందువలన దేవుడు. అంబారి అంటే ఏనుగు. ఏనుగు మీద ఎక్కి మనిషి నిల్చుని ఒక వరహ విసిరితే అది ఎంత పైకి వెళ్తుందో అంతవరకు కూడా రామనామం వినబడుతూనే ఉంటుందిటండి. ఆ రామనామం ఎంతవరకు వ్యాపించి ఉంటుందో అంతవరకు కూడా రక్షేనండి. అదే శ్రీరామ రక్ష. రామ 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 రామ. అదండి, విన్నారు కదా. రామనామం ఎంత గొప్పది, ఎంత మహత్యమైనదో అన్నది మనకి ఇప్పటికీ ఎన్ని యుగాలైనా సరే దాని యొక్క గొప్పతనం, మహత్యము తెలుస్తుంది. రెండు అక్షరాలండి, కానీ మనం తిరగేసి పలికిన ఎలా అన్నా సరే రామ అనే పదం మాత్రం వచ్చి తీరుతుందండి. అందుకనే రామనామం అంత గొప్పదైంది. 10 కొంపలున్న పల్లెనైనా సరే రామాలయం ఒకటి ఉంటుంది అన్నాడు వాల్మీకి మహర్షి అండి. మరొక్కసారి భారతీయులందరికీ మహత్తరమైన శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్.